నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యం. అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవి. సూపర్ 6 హామీలు అమలు చేయకపోవడం దుర్మార్గం. ధ్వజమెత్తిన సిపిఎం నాయకులు నేతాజీ. పని గంటలు పెంచడం దారుణం. కర్నూలులో చేసిన కార్మిక సంఘాల ఐక్య వేదిక. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. కోటి రూపాయల వ్యయంతో సీతమ్మ కాలనీ, వెంకటరమణ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులకు శుక్రవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కూటమి నాయకులు తన దృష్టికి అనేక సమస్యలను తీసుకొచ్చారని, వారి సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. మేయర్ కోవెలమూడి నాని మాట్లాడుతూ అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేయడం జరుగుతోందని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లో ఉన్నాము. అప్పారావు గారు ఇక్కడ డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మరి ఈరోజు రామారావు గారు జనసేన నుంచి ప్రెసిడెంట్గా ఉన్నారు. కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా ఇక్కడ ఎప్పటి నుంచో అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు, కొన్ని ఏరియాల్లో మరీ దారుణంగా ఉంటున్నాయని చెప్పి మా దృష్టికి తీసుకురావడం జరిగింది అనేక సార్లు. అయితే అనేక అంశాల మీద దృష్టి పెట్టి అన్ని సమస్యల్ని కూడా 1 by 1 పరిష్కరిస్తూ వస్తున్న క్రమంలో ఈరోజు కూడా ఒక 3 వర్కులకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సీతమ్మ కాలనీ, వెంకటరమణ కాలనీ, అదేవిధంగా హౌసింగ్ బోర్డు కాలనీలో డ్రైన్స్, రోడ్స్ వేసుకోవడం జరుగుతుంది. దాదాపుగా 1,34,00,000 రూపాయల వర్క్కి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. అత్యంత త్వరితగతిన ఒక 1 నెల రోజుల్లోనే ఈ వర్క్స్ కూడా అందరికీ పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని కాంట్రాక్టర్ కూడా మనకి మాట ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇంకా 1-2 మిగిలి ఉన్న వర్క్స్ ఈ డివిజన్లో అవి కూడా త్వరితకాలంలో పూర్తి చేసుకుంటాము. కొన్ని పార్క్స్ కూడా డెవలప్ చేసుకోవాల్సి ఉంది. అవి కూడా మనకి ఎంపీ ల్యాడ్స్లో అయినా సరే, నిధులతో అయినా సరే, లేదంటే జిఎంసీ వారి దగ్గర నుంచి కూడా సరే తీసుకొచ్చి ఆ వర్క్స్ కూడా పూర్తి చేసి కంప్లీట్గా ఈ డివిజన్ మొత్తం కూడా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నము ఇక్కడ ఈ డివిజన్ అధ్యక్షులు, అదేవిధంగా మేయర్ గారు మా యొక్క ప్రోద్బలంతో అన్ని వర్క్స్ పూర్తి చేసుకొని మంచి డివిజన్గా ఇది ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మేమందరం కూడా చేస్తామని హామీ ఇస్తూ సెలవు. ఈరోజు గుంటూరు వెస్ట్ శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు, మేడం గారు గత ఎలక్షన్లో 2024లో క్యాన్వాస్కి వచ్చిన టైంలో ఈ యొక్క నగరంలో ఈ 28వ డివిజన్లో ఎక్కడెక్కడ గత 5 సంవత్సరాల నుంచి అభివృద్ధి లేకుండా కుంటుపడిందో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ వచ్చిన సంవత్సరం కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ, అట్లాగే ఈ యొక్క డివిజన్లో కూడా ఈ రోజున 1,25,00,000కి విలువైన డ్రైన్లు కానీ, సీసీ రోడ్లు కానీ, అట్లాగే డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కానీ, పైప్ లైన్ కానీ వేయడం జరుగుతుంది. అంతకుముందు కూడా టెండర్లు పిలిచారు, వాళ్ళు ఎవరు కూడా టెండర్లో పార్టిసిపేట్ చేయలేదు. వేసిన టెండర్లు అట్లాగే ఉన్నాయి, అభివృద్ధి మాత్రం జరగలేదు. తప్పకుండా వచ్చి 60 రోజుల్లో ఇవాళ ఏమైతే శంకుస్థాపన జరిగిందో అవన్నీ కూడా 60 రోజుల్లో కంప్లీట్ చేసి గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు మేడం గారు. అట్లాగే కార్పొరేషన్ సిబ్బంది, కమిషనర్ గారు, ఈ డివిజన్ అధ్యక్షుడు ఏపీ యాదవ్ గారు, సీనియర్ తెలుగుదేశం కూటమి నాయకులు, అట్లాగే డివిజన్ అధ్యక్షులు కార్పొరేటర్ సుబ్బారెడ్డి గారు, వివిధ అందరూ కలిసి ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకోండి. ఇక్కడ మనకు కావాల్సింది ఓన్లీ అభివృద్ధే, ద్వేషాలు వద్దు. ఇక్కడ ఇప్పుడు చెప్పారు, అక్కడ పలనూరు నుంచి డ్రైన్ వస్తే ఇమీడియట్గా సీతమ్మ కాలనీ మునిగిపోద్దండి, ఇమీడియట్గా చూడమన్నారు. మేడం గారు ఇమీడియట్గా దానికి ప్రపోజల్ పెడుతున్నారు ఇవ్వాలి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అక్కడ ఏమేమి బ్రిడ్జెస్ కావాలి, కలవట్లు కావాలి అని కూడా చేస్తారు. ఇందాక నేను రాగానే ఒక కమ్యూనిటీ హాల్ కావాలని అడిగారు. గౌరవ ఎమ్మెల్యే గారు మాధవి గారిని కలవండి, మేడం గారు ప్రపోజల్ చేస్తారు. లోకల్ సమస్యల మీద చాలామంది స్పందిస్తుంటారు మేడం గారి దగ్గరికి వచ్చి. మీరందరూ ఏమైతే కోరుకుంటారో దాన్ని కూడా ఇమీడియట్గా 500 స్క్వేర్ యార్డ్స్ గవర్నమెంట్ ల్యాండ్లో
ఎన్జిఓ కాలనీలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రైమరీ హెల్త్ సెంటర్ కానివ్వండి, మీకు కావాల్సిన సచివాలయాలు కానివ్వండి, ఏం కావాలన్నా మీ ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉందో గౌరవ ఎమ్మెల్యే గారికి తెలియజేస్తే దాన్ని తక్షణం ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు అమలు చేయకుండా సంబరాలు చేసుకోవడం దుర్మార్గమని సిపిఎం జిల్లా గుంటూరు కార్యదర్శి వై నేతాజీ దుయ్యబట్టారు. ఇళ్ల స్థలాలు, నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయకుండా మోసం చేశారని ఆయన మండిపడ్డారు. రాజధాని ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. శంకర్ విలాస్ బ్రిడ్జిని పాత నమూనా ప్రకారం నిర్మించాలని కోరారు. బ్రాడీపేటలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతాజీ మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. ఈ సందర్భంగా ప్రభుత్వం సంబరాలు నిర్వహిస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో అత్యధికమైనటువంటి భాగం పూర్తి చేసేసామని, అభివృద్ధి పదంలో నడుస్తున్నామని చెప్పేసి అనేటువంటిది ప్రకటించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏమేమి ఇంకా అమలు జరపలేదు అని చెప్పేసి అనేటువంటిది అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి మరోసారి గుర్తు చేయటం కోసం అని చెప్పేసనే ఈ సమావేశం ఏర్పాటు చేయటం అనేటువంటి జరిగింది. ఈ రాష్ట్రంలో అత్యధిక మంది ఇళ్ళు లేనటువంటి పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టించి పెడతామని చెప్పేసి అనేటువంటిది ప్రభుత్వం ప్రధానమైనటువంటి వాగ్దానం చేయటం జరిగింది. గుంటూరు జిల్లాలో దాదాపు 1,00,000 మంది పైగా ఇళ్ళు లేనటువంటి పేదవాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి పని ఇంతవరకు అసలు ప్రారంభం కూడా చేయలేదు. అట్లాగే ఇళ్ల పట్టాల కోసం అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కూడా దాదాపు 50,000 మంది పైగా ఉన్నారు. ఒక మంగళగిరి నియోజకవర్గంలోనే 18,000 మంది పైగా ఇళ్ళు వేసుకొని ఇళ్ల పట్టాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఈ సంవత్సర కాలంలో ఒక మంగళగిరి నియోజకవర్గంలో 3,000 మందికి మాత్రమే పట్టాలు ఇచ్చారు. జిల్లాలో ఇతర ప్రాంతాల్లో కూడా ఏ రకమైనటువంటి అభ్యంతరం లేనటువంటి భూముల్లో కూడా పట్టాల కోసం అని చెప్పేసి సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇతర వాగ్దానాలకు సంబంధించి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. మహిళలకి 1,500 ప్రతి నెల ఇస్తామని చెప్పేసి అనేటువంటి చెప్పారు, అది ఇంతవరకు ప్రారంభించలేదు. అట్లాగే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని అన్నారు, దానికి వాయిదాలు వేస్తూ ఉన్నారు. అట్లా గ్యాస్ సిలిండర్, ఉచిత గ్యాస్ సిలిండరు మేము పథకం ప్రారంభించేసామని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఒక సిలిండర్ ఇచ్చారు. ఏప్రిల్ నుంచి మరో సిలిండర్కి సంబంధించినటువంటి అమౌంట్ రావాల్సినటువంటి అవసరం ఉంది. 3 నెలలు గడిచిపోతున్నా ఏప్రిల్ నుంచి సిలిండర్లు తీసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు వేయటం అనేటువంటి జరగలేదు. గుంటూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ మధ్యలో ఆగిపోయింది. దాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. మన గోరంట్ల వాటర్ స్కీము సంవత్సరాల తరబడి కొనసాగుతూ ఉంది. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించారు. ఇప్పుడు 3-4 ఏళ్ళు పైన అయినా కానీ ఇంతవరకు దాన్ని పూర్తి చేయలేదు. దాదాపు 14-15 ఏరియాలకు సంబంధించినటువంటి వాళ్ళకి వాటర్ సప్లై చేయడానికి ఉపయోగపడేటువంటిది. దాన్ని వెంటనే పూర్తి చేయాలని, గుంటూరు నగరం నడిబొడ్డున మార్కెట్, కూరగాయల మార్కెట్ కూల్చేశారు, దాన్ని పునర్నిర్మించలేదు, దాన్ని వెంటనే చేయాలని. రైల్వే శంకర్ విలాస్ బ్రిడ్జి పాత నమూనా ప్రకారం హిందూ కాలేజ్ నుంచి లార్డ్ సెంటర్ వరకు నిర్మించాలి. అట్లాగే దీనికి ఆర్యూబీలు కూడా ఉండాలని చెప్పేసి ఇటువంటి వాటన్నిటిని పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను తక్షణమే వీడనాడాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. పని గంటలను 8 నుంచి 10 గంటలకు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం కార్మిక సంఘాల ఐక్యవేదిక బ్రాడీపేటలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. రాత్రి సమయాల్లో మహిళలతో పనులు చేయించుకోవచ్చనే మంత్రివర్గ నిర్ణయం సరైంది కాదని ఐక్యవేదిక నాయకుడు లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల అభివృద్ధి కోసం కార్మికులను బలి చేస్తుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీనివాసరావు, సలీం, కిరణ్, ముత్యాలరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 10 గంటల పని విధానాన్ని వ్యతిరేకించండి. నైట్ షిఫ్ట్ లో మహిళలకు పని కల్పించడాన్ని రద్దు చేయాలి. 10 గంటల పని విధానాన్ని రద్దు చేయాలి. 10 గంటల పని విధానాన్ని రద్దు చేయాలి. ఓటీ గంటలు 144 గంటలకు పెంచడాన్ని వ్యతిరేకించండి. ఓటీ గంటలు 144 గంటలకు పెంచడాన్ని అమలు చేయాలి. 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలి. 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం 10 గంటలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలి.
సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 4వ తేదీన కేబినెట్ నిర్ణయాలు చేస్తూ కార్మికులకు వ్యతిరేకంగా కేబినెట్ నిర్ణయాలు చేసింది. ఆ కేబినెట్ నిర్ణయాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని CITU డిమాండ్ చేస్తుంది. ప్రధానంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి చంద్రబాబు నాయుడు గారు దాన్ని 10 గంటలకు పెంచారు. అంటే అది 12 గంటల వరకు కూడా పని చేసుకోవడానికి వీలు కల్పిస్తూ కార్పొరేట్లకు లాభాలు తెచ్చే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం చేశారు. ఓటీకి సంబంధించి కూడా 54 గంటలు పని విధానం ఉండేది, దాన్ని 144 గంటలు పెంచారు. మూడోది ప్రమాదకరమైంది, మహిళలకు నైట్ షిఫ్ట్లో డ్యూటీలు వేస్తూ ఈ చట్టంలో మార్పు తెచ్చారు. దీనివల్ల సాధారణ సమయాల్లోనే మహిళలకు రక్షణ లేకపోతే లాభాల కోసం పనిచేసే కార్పొరేట్ సంస్థలు మహిళలకు నైట్ షిఫ్ట్లో ఏమాత్రం భద్రత కల్పిస్తాయనేది ప్రశ్నార్థకంగా ఉంది. కాబట్టి తక్షణమే ఈ కార్మిక వ్యతిరేక విధానాలని రాష్ట్ర ప్రభుత్వం విడనాడాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి అనుసరిస్తున్న విధానాలన్నీ కూడా కార్మిక వ్యతిరేక విధానాలని అనుసరిస్తున్నారు. ఆయన మాటల్లో చేతల్లో కూడా అడుగడుగునా ఇదే స్ఫురిస్తుంది. ఉదాహరణకి ఆయన ఈరోజు సంపద సృష్టించేది ఎవరు అంటే పారిశ్రామికాధిపతులు అని చెప్పేసి చరిత్రను వక్రీకరించే విధంగా ఆయన ప్రారంభించిన మాటలు రోజు రోజుకు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఆయనకి 20-40 ఏళ్ళలో కనిపించే విజన్లో కూడా ఆయనకి కార్మికులను ఎలా అనుదొక్కాలి, అదేవిధంగా వీళ్ళ చేత ఎక్కువగా పని గంటలు ఏ విధంగా చేయించాలనే ఆలోచన తప్ప కార్మిక వర్గానికి ఏ విధంగా ప్రయోజనాలు చేకూర్చాలి అనే ఆలోచన మాత్రం లేదు. ఎన్నికలప్పుడు మాత్రం ఎన్నికల మేనిఫెస్టోలో కార్మికులకి అది చేస్తాను ఇది చేస్తానని ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పారు. ఎన్నికలు అయిపోయిన వెంటనే కార్మిక వర్గ వ్యతిరేక విధానాలను, కార్మికుల్ని ఆధునిక బానిసలుగా చేసే విధానాలను ఈరోజు తీసుకొచ్చారు. మోడీ గారు 2020లోనే ఈ లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్మిక చట్టాలను రద్దు చేయాలని ప్రయత్నించినప్పటికీ ఈరోజు కార్మికులు చేస్తున్న ఆందోళనకి తలవగ్గి లేబర్ కోడ్స్ని అమలు చేయలేదు. కానీ మోడీ గారి మెప్పు పొందడానికి మాత్రం చంద్రబాబు గారు ఈరోజు కార్మిక చట్టాల్లో మార్పు చేసి కార్మికులకు ద్రోహం చేస్తున్నారు. కాబట్టి కార్మికులకు ద్రోహం చేసిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి జూన్ 4వ తారీఖున మేము 1 సంవత్సరం నిండింది అని సంబరాలు చేసుకున్న ఈ ప్రభుత్వం కార్మికులకు అన్యాయం చేస్తూ తీసుకున్న నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. యోగాంధ్ర కాదు ఉద్యోగాంధ్ర కావాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం AAYF నిరసన ప్రదర్శన చేపట్టింది. కొత్తపేటలోని మల్లయ్యలింగ భవన్ నుండి భగత్ సింగ్ సెంటర్ వరకు ఈ కార్యక్రమం జరిగింది. AAYF జిల్లా ప్రధాన కార్యదర్శి వలీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి 3000 ఇస్తామని మాట తప్పారని మండిపడ్డారు. జంగల చైతన్య, మరియదాసు, రెహమాన్, అమర్నాథ్ తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం నిరుద్యోగులు ఉద్యోగాంధ్ర కావాలని అడుగుతా ఉంటే ఈ యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్ర పేరుతో 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ యోగాంధ్రకి ప్రచారం చేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలో రానప్పుడు మేము అధికారంలో రాగానే ప్రతి సంవత్సరం ఈ యొక్క యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు అధికారంలో లేనప్పుడు ప్రతి యువగలం పాదయాత్రలో మేము అధికారంలో రాగానే 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు ప్రతి జనవరి నెలలో మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము. లేని పక్షంలో మీరు నా యొక్క కాలర్ పెట్టుకొని ప్రశ్నించమన్నారు లోకేష్ గారు. మరి జనవరి అయిపోయింది, నేడు జూన్ గడుస్తా ఉన్నది. ఎక్కడ ఉద్యోగాలను మేము ప్రశ్నిస్తా ఉన్నాము. మీరు మాత్రం ఉద్యోగాల పేరుతో మీ ఉద్యోగాలు మంత్రి ఉద్యోగం భర్తీ చేసుకున్నారు తప్పించి నిరుద్యోగులకు ఇస్తామన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేదు. అదేమిటంటే డిఎస్సి విడుదల చేశామని చెప్తా ఉన్నారు. కేవలం మినీ డిఎస్సి మాత్రమే విడుదల చేశారు, మెగా డిఎస్సి విడుదల చేయలేదు. అనేక ప్రభుత్వ శాఖల్లో 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మీరే చెప్పారు. ఆ ఉద్యోగాలు ఊడ్చెత్తలేదు. లేకపోతే మేము 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి సంవత్సరం కాలం దాటిపోయింది, ఎవరికి ఇవ్వలేదు. మీరు మాత్రం నిరుద్యోగులు కాకుండా మీరు అధికారంలో
రాజకీయాల్లోకి వచ్చి ఉద్యోగాలు పొందారు తప్పించి నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన లేదు. అదేమిటంటే అమ్మఒడి ఇచ్చాము, ఈ యొక్క రాష్ట్రంలో మేము యథేచ్ఛగా తిరగొచ్చని అనుకుంటా ఉన్నారు. కబద్దార్ కూటమి నాయకులకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము. మీరు సూపర్ 6 పథకాలు చెప్పారు, 6 పథకాలు అమలు చేయాల్సిందే. నిరుద్యోగ యువతకి 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే. అదేవిధంగా నిరుద్యోగులకు ఇవ్వాల్సిందే. అదేవిధంగా మరోవైపు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గారు షీస్ ద సిప్ షీస్ ద వైర్ అని చెప్తా ఉంటారు. మీ కళ్ళు కనబడటం లేదా? కుప్పంలో మహిళను చెట్టు కట్టేసి నానా చిత్రహింసలు పడితే దాని గురించి మాట్లాడు. ఎక్కడో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని విమర్శించారని ఒక మహిళను అరెస్ట్ చేశారు. ఇది దేశంలో అప్రయాణిక చర్య అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు మీ యొక్క పిఠాపురంలో దళితులను బహిష్కరిస్తే నోరు మెదపరు. అదేవిధంగా కుప్పంలో మహిళను చిత్రహింసలు పెడితే నోరు మెదపరు. ఇంకా దేని మీద మాట్లాడతారు? మీరు హిందీ ఎందుకు మాట్లాడరని ఈ యొక్క పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ నెల 22న నెల్లూరులో JLM గ్రేడ్ 2 ఎనర్జీ అసిస్టెంట్ల రాష్ట్ర సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు సంబంధించిన పోస్టర్ను యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ శుక్రవారం గుంటూరులో బ్రాడీపేటలోని CETU నగర కార్యాలయంలో ఆవిష్కరించింది. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ 2019 గాంధీ జయంతి రోజు తమ నియామకాలు జరిగాయని, తమను రెగ్యులర్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం ఈ సదస్సును ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ గ్రేడ్ 2 JLM ఇష్యూల మీద ఈ నెల 22వ తారీఖు ఆదివారం గ్రేడ్ 2 JLM రాష్ట్ర సదస్సు జరపాలని మా యూనియన్ నిర్ణయించింది. దీనికి సంబంధించి గుంటూరు జిల్లాలో ఉన్న అన్ని సెక్షన్ పరిధిలో ఉన్న గ్రేడ్ 2 JLM అందరూ కూడా ఆదివారం 9 గంటలకు నెల్లూరులో జరుగు రాష్ట్ర సదస్సుని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఈరోజు ఈ గ్రేడ్ 2 JLMలకు సంబంధించి 2019 గాంధీ జయంతి రోజు వీరికి ఉద్యోగాల నియామకాలు ఇవ్వడం జరిగింది. 5 సంవత్సరాలు గడిచినా కానీ ఇంతవరకు పర్మనెంట్ని చేసినట్టుగా దాఖలాలు లేవు. అనేక రకాల ఇబ్బందులు పడుతున్న గ్రేడ్ 2 JLMలు ఇబ్బందులు పాలవుతున్నా కానీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. వీటన్నిటికి సంబంధించి గ్రేడ్ 2 JLMలు APSCB రూల్స్ ప్రకారంగా రెగ్యులర్ చేసి APSCB రూల్ ప్రకారంగానే ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసి గ్రేడ్ 2 JLM నుండి ALMలుగా ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి మా యూనియన్ కోరుతుంది. అనేక రకాల పోరాటాలు చేసి వీళ్ళ హక్కులు సంపాదించాం. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర మహాసభ కూడా ఈ వారంలోనే జరిగింది గుంటూరులో. ఈ రాష్ట్ర మహాసభలో కూడా గ్రేడ్ 2 JLM ఇష్యూలు మొత్తం పరిష్కారం అయ్యేంత వరకు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆందోళన కార్యక్రమాలు నిర్వర్తిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ గుంటూరు జిల్లా పరిధిలో గల గ్రేడ్ 2 JLMలు అందరూ ఆదివారం జరుగు రాష్ట్ర సదస్సుకి అందరూ రావాలని కోరుతున్నాం. మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో 2019లో JLM గ్రేడ్ 2 అని చెప్పేసి జగన్ గారి ప్రభుత్వంలో తీసుకోవడం జరిగింది. జనరల్గా ఈ పోస్టులు తీసుకున్న తర్వాత 2 సంవత్సరాలు కంప్లీట్ అవ్వగానే వాళ్ళకి పదోన్నతి కల్పించాలి. అంటే జూనియర్ లైన్మెన్ నుండి అసిస్టెంట్ లైన్మెన్గా పదోన్నతి కల్పించాలి. అలాంటిది 5 సంవత్సరాల కాలం కంప్లీట్ అయినప్పటికీ వాళ్ళకి పదోన్నతి కల్పించకపోగా స్థానచలనం కూడా కలిగించట్లేదు. జనరల్గా ఒకే ఆఫీసులో 3 సంవత్సరాలు కనుక పనిచేస్తే తర్వాత వాళ్ళని వేరే ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, వాళ్ళ ప్రమోషన్లను పట్టించుకోవట్లేదు, అలాగే వాళ్ళ ట్రాన్స్ఫర్ల విషయాన్ని పట్టించుకోవట్లేదు. తర్వాత వాళ్ళకి రావాల్సిన APSCB రూల్స్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి వర్తింపజేయట్లేదు. తద్వారా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకని చెప్పేసి ఈ నెల 14-15 మన గుంటూరు జిల్లా 2/7 బ్రాడీపేట నందు రాష్ట్ర సదస్సు జరిపాము. దానిలో తీసుకున్న కార్యాచరణలో భాగంగా రేపు వచ్చే ఆదివారం 22వ తారీఖు JLM గ్రేడ్ 2లకు సంబంధించి వాళ్ళ ప్రమోషన్ల గురించి, వాళ్ళ ట్రాన్స్ఫర్ విషయం గురించి, వీటన్నిటి మీద కూడా మనం నెల్లూరులో సదస్సు జరపబోతున్నాము. ఈ విషయాన్ని మీడియా మిత్రుల ద్వారా అందరి JLMలకి తెలిసే విధంగా, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు.
గుంటూరు లక్ష్మీపురంలోని అన్నపూర్ణ ది రాయల్ కాంప్లెక్స్ లో భీమా జ్యువెలరీ షో అట్టహాసంగా ప్రారంభమైంది. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అతిథిగా హాజరై ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 100 ఏళ్ల చరిత్ర కలిగిన భీమా జ్యువెలర్స్ గుంటూరులో ప్రదర్శన ఏర్పాటు చేయడం శుభ పరిణామమని కొనియాడారు. భవిష్యత్తులో గుంటూరు నగరంలో షోరూంను ప్రారంభించారని ఆకాంక్షించారు. నగరవాసులు ఈ ప్రదర్శనను తిలకించారని పిలుపునిచ్చారు. నిర్వాహకులు మంజూష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మన గుంటూరులో అన్నపూర్ణ డి రాయల్లో భీమా జ్యువెలర్స్ వారు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి భీమా జ్యువెలర్స్ అంటేనే మనందరికీ తెలుసు, చాలా ప్రాచీనమైంది, ఒక 100 సంవత్సరాల లెగసీ ఉన్న ఒక షోరూమ్ ఇది. మరి 1925లోనే ఈ యొక్క భీమా జ్యువెలర్స్ కేరళ ప్రెసిడెన్సీలో స్టార్ట్ చేసుకొని చాలా సక్సెస్ఫుల్గా యావత్ భారతదేశము అదేవిధంగా యూఏఈతో కలిపి పాన్ ఇండియా షోరూమ్గా ఈరోజు విరాసిల్లుతూ ఉంది. ఎందరో కస్టమర్ యొక్క ఆదరాభిమానాల్ని చొరగొంటూ ఇప్పటికీ ట్రస్ట్ వర్తీగా ముందుకు సాగుతున్న భీమా జ్యువెలర్స్ ఈరోజు మన గుంటూరులో కూడా ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకొని రానున్న రోజుల్లో గుంటూరులో కూడా వారి షోరూమ్ని ఓపెన్ చేసుకోవాలని అనుకుంటున్నారు. మరి గుంటూరు ప్రజలందరూ కూడా ఆభరణాలకి వస్త్రాలకి ఎప్పుడు ఆదరాభిమానాలు కనపరుస్తూనే ఉంటారు. కాంటెంపరీ స్టైల్స్ అన్నీ కూడా గుంటూరు ప్రజలు చాలా ముందే ఆకట్టుకుని వాళ్ళు హక్కును చేర్చుకునే ప్రజలందరూ కూడా మనకి కృష్ణా గుంటూరు జిల్లాలో ఆడవారందరూ కనపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వీరికి మంచి ఆదరణ లభిస్తుంది. గుంటూరు ప్రాంతానికి కనుక విచ్చేస్తే ఇప్పటికే భీమవరం, విజయవాడలో వాళ్ళు షోరూమ్స్ని పెట్టి ప్రజలందరి యొక్క ఆకాంక్షల్ని నెరవేరుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇదే క్రమంలో గుంటూరులో కూడా ఏర్పాటు చేశారు. అందరూ కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్కి విచ్చేసి వారి డిజైన్స్ని, వారి యొక్క పనితీరుని చూసి ఆదరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మంజూష్ గారు దీనికి వీరి ఆధ్వర్యంలో ఈ యొక్క ఎగ్జిబిషన్స్ కానివ్వండి, ఈ షోరూమ్స్ కానివ్వండి నిర్వహణ జరుగుతుంది అని తెలియపరిచారు. వారందరికీ భీమా జ్యువెలర్స్ టీం అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ గుంటూరుకు విచ్చేసినందుకు వాళ్ళకి వెల్కమ్ చెప్తూ ఈ యొక్క కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యులుగా చేసినందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యం. అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవి. సూపర్ 6 హామీలు అమలు చేయకపోవడం దుర్మార్గం. ధ్వజమెత్తిన సిపిఎం నాయకులు, నేతాజీ. పని గంటలు పెంచడం దారుణం. కర్నూలులో చేసిన కార్మిక సంఘాల ఐక్య వేదిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.